శ్రీలంకతో వన్డే సిరీస్ కు టీమిండియా రెడీ అయింది. భారీ అంచనాల మధ్య బరిలో దిగబోతోంది. అయితే వికెట్ కీపర్ గా ఎవరు బరిలో దిగుతారనేది ఆసక్తికరంగా మారింది. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ మధ్య తీవ్రమైన పోటీ కనిపిస్తోంది. ఇద్దరిలో నుంచి ఒకరిని ఎంపిక చేస్తారా లేదంటే ఇద్దరికి చోటిస్తారా అనేది కూడా హాట్ టాపిక్ అవుతోంది. రాహుల్, పంత్ ను జట్టులోకి తీసుకుంటే అయ్యర్కు ఛాన్స్ కష్టమనే వాదన ఉంది. ఒకవేళ ముగ్గురు తుది జట్టులో ఉండాలనుకుంటే ఈక్వేషన్స్ మారిపోతాయి. నిజానికి గతంలో కేఎల్ రాహుల్ టాప్ ఆర్డర్ బ్యాటర్ గా బరిలో దిగేవాడు. అయితే ఫిట్నెస్ ట్రబుల్స్ అతన్ని దెబ్బతీశాయి. ఓ సమయంలో ఫామ్ లేకపోవడం కూడా మైనస్ అయింది. జట్టులో ఉండాలంటే వికెట్ కీపర్ గా బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. గతేడాది ఆసియా కప్ నుంచి కేఎల్ రాహుల్ వికెట్ కీపర్, బ్యాటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. తన రోల్ కు న్యాయం చేస్తున్నాడు. మిడిల్ ఆర్డర్ లో భారత్ బలం పెరిగేలా చేశాడు. వన్డే వరల్డ్ కప్ లో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. 452 పరుగులు సాధించాడు. పాకిస్తాన్ తో మ్యాచ్ లో అయితే రెచ్చిపాడు. విరాట్ కోహ్లీతో కలిసి 233 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. వికెట్ కీపర్ గాను మెరిశాడు. వన్డే వరల్డ్ కప్ లో 2 సార్లు బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అయితే ఫిట్నెస్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని రాహుల్ పై వర్క్ లోడ్ తగ్గించే అవకాశాలున్నాయని చర్చ జరుగుతోంది. మరోవైపు రిషబ్ పంత్ రీఎంట్రీకి సై అంటున్నాడు. 2022లో కారు ప్రమాదంలో గాయపడిన తర్వాత మళ్లీ వన్డేలో బరిలో దిగలేదు. రికవరీ అయ్యాక ఐపీఎల్లోనే ఆడాడు. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ లో రీఎంట్రీ ఇచ్చాడు. మెరుగ్గానే రాణించాడు. ఇప్పుడు వన్డేలోనూ తనదైన ముద్ర వేయాలనుకుంటున్నాడు. 3 ఫార్మాట్లలోనూ ఆడించాలనుకుంటోంది. లెఫ్ట్ హ్యాండర్ కావడమూ కలిసొస్తుందనుకుంటోంది. టీ20 వరల్డ్ కప్ లో వికెట్ కీపర్ గా రాణించినందున వన్డేల్లోనూ బరిలో దింపాలని ఆలోచన చేస్తోంది. అయితే పంత్, రాహుల్ కు అవకాశం దొరికితే శ్రేయస్ అయ్యర్ బెంచ్ కు పరిమితం కావాల్సి రావచ్చు. అయ్యర్ కూడా భారత జట్టుకు కీలక ప్లేయరే. గత వన్డే వరల్డ్ కప్ లోనూ అంచనాలు అందుకున్నాడు. కానీ సౌత్ ఆఫ్రికా టూర్ తర్వాత బీసీసీఐ ఆగ్రహానికి గురయ్యాడు. డొమెస్టిక్ క్రికెట్ లో ఆడకపోవడంతో సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పాడు. ఆ తర్వాత కసితో ఐపీఎల్లో కేకేఆర్ కు అద్భుత విజయాలు అందించాడు. గంభీర్ గైడెన్స్ లో కప్ అందుకున్నాడు. ఇప్పుడు భారత జట్టు తరపున ఆటగాడిగా స్టామినా చూపించాలనుకుంటున్నాడు.